హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రొయ్యల పుల్లగూర చేద్దామండి. దానికోసం 100 గ్రాముల రొయ్యలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె లేకుండా ఈ రొయ్యల్ని డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్నవిగా ఉండడం వల్ల 2 నుంచి 5 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వేడి అవ్వడం కోసమే వేయించుతున్నాం. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ వేడిగా ఉండే రొయ్యల్ని ఆ గిన్నెలో వేసేసామంటే ఆ రొయ్యల్లో ఉండేటువంటి ఇసుకంతా కూడా ఆ నీళ్ళలో జారొచ్చేస్తుంది. ఈ విధంగా 5 నుంచి 6 సార్లు వాష్ చేసుకోవాలండి. నేనైతే 6 టైమ్స్ వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఆ రొయ్యల్ని నీళ్లు లేకుండా పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకునే రొయ్యల్ని పక్కన పెట్టుకొని 2 కట్టల ఆకుకూరని ఈ విధంగా తీసుకున్నాను, వేర్లన్నీ తుంచేసి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 15 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. ఒక అరకప్పు ఆనియన్, అంటే మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ టమాటా ఒక 2 అన్నీ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూర, దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఇందులో వేసుకుంటున్నా. నీళ్ళు పిండి వేసుకోండి, పిండడం అంటే మరి పిసికేయకండి. కొంచెము కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్, అంటే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. ఈ 2 గ్లాసులు నీళ్ళు వేయడం వల్ల ఆ కింద ఉన్నటువంటి టమాటా, ఆనియన్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీట్గా కుక్ అయ్యి కొంచెం నీళ్ళు మిగులుతాయి దానిలో కూడా. ఇప్పుడు మూత మూసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకుంటున్నాను. ఈ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని అవంతా కూడా అడుగుగా అంటేలాగా, అంటే నీళ్ళు ఉంటాయి కదా అడుగున, ఆ చింతపండు ఆ నీళ్ళలో కలిసేలాగా ఇన్సర్ట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మూత మూసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అవంతా కూడా పక్కకు తీసుకొని ఇలా మ్యాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ మనం పప్పు ఎనుపుకుంటాం కదండి, ఆ విధంగా ఎనిపేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా ఎనుపుకుంటే చాలు. ఇప్పుడు ముందుగా తీసి పక్కన పెట్టాం కదా తోటకూరలో ఉండేటువంటి నీళ్ళు, ఆ నీళ్ళని కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకొక కప్పు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా ముద్దగా తినే వాళ్ళు అయితే నీళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కావాలి కదా, అందువల్ల 1 కప్పు నీళ్ళని యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసాను. అది వేడయ్యాక అందులో 1 స్పూను ఆవాలు వేసుకుంటున్నాను, 1/2 స్పూను జీలకర్ర, 2 నుంచి 4 ఎండుమిరపకాయలు, అంటే నేను 4 వేసాను, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని అది చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ ప్రాన్స్ని దీనిలో వేసేసుకోవాలి. దీనిలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి, కొంచెం పసుపు వేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ ప్రాన్స్ అనేది వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి, బాగా వేగుతాయి ఫాస్ట్గా. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఎన్ని పెట్టుకున్నటువంటి తోటకూరని వేసి కంప్లీట్గా మిక్స్ చేయండి. మిక్స్ చేసేటప్పుడు ఆకుకూర, రొయ్యలు మొత్తం కంప్లీట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి మళ్ళీ ఆ లిడ్ని క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీరు గోంగూర రొయ్యలు తినుంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ వస్తుంది ఈ విధంగా చేసుకుంటే. దీనిలో తోటకూర కానీ, చిరుకూర కానీ, ఇంకో కొయ్యి తోటకూర, ఇలాంటి ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.